యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి జరిగింది. యువజన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈ దాడి జరిగినట్లు సమాచారం. దాడి తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య గొడవతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. చెప్పిన తర్వాత కూడా మీరు ఒక్క నిమ్మకి నీరు ఎత్తి కడుతున్నారు. ఫస్ట్ పలగొట్టిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇక్కడికి వెళ్ళి పంపించింది సార్. ఎవరెవరు చూడండి ఒకసారి దీంట్లోకి వెళ్ళి ఇట్లా ఇది అయిపోయిన తర్వాత ముచ్చట కానీ ముక్కట ముగ్గురు వచ్చేసి సార్ మేము మీ డిపార్ట్మెంట్ లో లేకుంటే కూర్చుంటే నేను ఎస్ఐ గారికి నలుగురు కానిస్టేబుల్ ఉంటే ఎస్ఐ గారికి చెప్పిన అక్కడికి మీరు వస్తున్నారని ఇన్ఫర్మేషన్ మీరే ఇచ్చింది కదా, పోయి అక్కడ ఆపండి డ్యామేజ్ అవుతుండు. ఇంకోటి ఎమ్మెల్యే గారు కూడా వెళ్ళిపోతున్నారు, మాజీ ఎమ్మెల్యే గారు వెళ్ళిపోతున్నారు అని చెప్పినాక కూడా ఇక్కడికి వస్తుంటే ఒక్కరిని అడ్డుకోలేదు సార్. ఇక్కడికి మీరు వీడియోలు ఉన్నాయి, ఒక్కరిని అడ్డుకోకుండా నలుగురు నేనేమంటున్నా, మీకు వచ్చిండ్రు కానిస్టేబుల్ గారు వచ్చిండ్రు, ఇక్కడికి వచ్చిండ్రు, మీరు వెళ్ళిపోమని చెప్పింది కానీ ఇక్కడ ప్రొటెక్షన్ అయితే వేరే వాళ్ళని ఎన్నికల సభల్లో మాట్లాడుకుంటా ఇగో రైతు బంధు తీసుకోకుండా ఇప్పుడు మీరు డిసెంబర్ 9 నాడు ముఖ్యమంత్రిని అవుతున్నా, నేను ముఖ్యమంత్రిని అయినాక తీసుకుంటే ఇవాళ తీసుకుంటేనేమో 10,000 వస్తాయి, నేను ముఖ్యమంత్రిని అయినాక తీసుకుంటే 15,000 వస్తాయి అని చెప్పి మాట్లాడండి. అంతేకాదు కేసీఆర్ అంటోడు 2 కార్లకే 10,000 బిచ్చం వేస్తున్నాడు సంవత్సరానికి, నేను 3 కార్లకు ఇస్తా 15,000 ఇస్తా అన్నాడు. అసలు మొత్తానికే మొత్తం ఎగ్గొట్టినావు కదా. రైతు బంధు కాదు రైతు భరోసా ఇస్తానన్నావు కదా. నువ్వు ముఖ్యమంత్రి అయినాక ఈ 13-14 నెలల కాలంలో ఇవ్వాలటి వరకు కూడా ఏ ఒక్క రైతుకు రైతు భరోసా పేరు మీద రూపాయి ఇయ్యలే కాదా. నువ్వు ఎట్లా సమర్థుని అవుతావు? కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఏమైంది? ఆడపిల్లలకు మోసం చేసి స్కూటీలు ఇస్తారని మభ్యపరిచి ఎక్కడ పోయినాయి నీ స్కూటీలు? ఆసరా పెన్షన్ 2,000 నుంచి 4,000 చేస్తా మొదటి సంతకంతో అన్నావు. ఇవాళటి వరకు 14 నెలలు అయినా కానీ 2 నెలల ఆసరా పెన్షన్ 2,000 ఎగ్గొచ్చినావు తప్ప 4,000 రూపాయలు మాత్రం ఇవాళటి వరకు చేయలే. నీ గురువు చంద్రబాబు నాయుడు ఏపీలో ముఖ్యమంత్రి అయిన మొదటి రోజే మొదటి సంతకం 2,000 నుంచి 4,000 ఆసరా పెన్షన్ చేసిండు. మరి నీకెందుకు లేదు 13-14 నెలల నుంచి ఆసరా పెన్షన్ పెంచకపోవడు? ఆడపడుతులకు ఇస్తారన్న 25,000 ఎక్కడ పోయింది? 2,500 ఎక్కడ పోయింది? వ్యవసాయ కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 ఇస్తారన్నది ఎక్కడ పోయింది? ఇవన్నీ తుంగల దొక్కి ఇవన్నిటి మర్చిపోయి ప్రజల దృష్టిని మరించడం కోసం కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకుల మెప్పు పొందడం కోసం కేసీఆర్ను తిట్టుడు, హరీష్ రావును తిట్టుడు, కేటీఆర్ని తిట్టుడు, ఇవన్నీ ఎగ్గొట్టుడు, తేపకో మాట పూటకో మాట మాట్లాడటానికి అలవాటు పడ్డాడు. యాదాద్రి భువనగిరి జిల్లా కార్యాలయం పైన కాంగ్రెస్ పార్టీ గుండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఇటువంటి దాడులను ఖండించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. స్వయంగా పోలీసులే వెంట పెట్టుకుని వచ్చి ఈ దాడి చేయడానికి చూస్తే ఈ రాష్ట్రంలో పోలీసులు
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలిసి పనిచేస్తున్నారు, కలిసి దాడులు చేస్తున్నారు ప్రతిపక్షాల మీద అని చెప్పి చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి దాడులను సహించేది లేదు. నిజంగా మేము కూడా అటువంటి దాడులు చేయాలి, ప్రోత్సహించాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ నామరూపాలు కూడా ఉండేవి కావు గత 10 సంవత్సరాల కాలంలో. కానీ అది మా విధానం కాదు, మా సంస్కృతి కాదు. కేసీఆర్ గారు మాకు అటువంటి ఎప్పుడు కూడా అలో చేయలేదు. ఇప్పటికైనా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మహేష్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా మీ ముఖ్యమంత్రి ఎట్లాగూ ఇదే పని చేస్తాడు, ఆయన ప్రోత్సహిస్తాడు. కానీ నువ్వు మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నవాడి కాబట్టి నీకేమైనా కొంచెం ఇంకా ఇంగిత జ్ఞానం మిగిలి ఉంటే మీకు మీ కార్యకర్తల్ని కంట్రోల్ చేసుకోండి, గుండాల్ని మీ పార్టీ నుంచి లేకుండా చేసుకోండి. లేకపోతే మాత్రం తెలంగాణ ప్రజలు చేసే దాడిలో మీరు తట్టుకోలేరు. ఇది గుర్తుపెట్టుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దాడులు మమ్మల్ని ఆపలేవు, మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవు. ఏడాది కాలంలోనేమో డైవర్షన్ పాలిటిక్స్ చేసిండ్రు. ప్రతి సమస్యలో ప్రజలు అడిగితే దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిండ్రు. అది రుణమాఫీ కావచ్చు, అది రైతు భరోసా కావచ్చు, అది 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, అది ఆటో కార్మికులకు ఇచ్చే 12,000 కావచ్చు, మహాలక్ష్మి 2,500 కావచ్చు. ప్రతి దాంట్లో డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ వచ్చిండ్రు. ఇప్పుడు అది ఏడాదిగా తీరిపోయింది, ఇక ప్రజల్ని మోసం చేయడం సాధ్యం కాదు అని చెప్పి ఇప్పుడు దాడుల రాజకీయాలు మొదలుపెట్టిండ్రు. ఈ దాడుల రాజకీయాలతోని ప్రజల్ని ఆపలేరు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఆపలేరు. కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రాష్ట్ర ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు కూడా మీరు సరైన పద్ధతుల్లో చర్యలు తీసుకొని దాంట్లో మీ పోలీసు అధికారుల పాత్ర ఏముంది, మిగతా వాళ్ళ పాత్ర ఏముంది కూడా తేల్చి సరైన పద్ధతుల్లో విచారణ జరిపి కేసులు కనుక పెట్టకపోతే పోలీస్ శాఖ ప్రజల ముందు అబాస్పాలవుతుందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా.